లోకంలో జీవిస్తున్న మొదటి ఆదాముకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళ ఆయుస్సును దేవుని వాక్యం నిర్ణయించింది 70 లేక 80. అందుకే మోసే చనిపోలా. ఎందుకంటే మోసే మహోన్నతుడు చాటులోనికి వచ్చిన వ్యక్తి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏమనుకుంటాం, 70 వచ్చిందిలేమ్మా, మనమే చెప్పేస్తాం అందరికి. చిన్నపిల్లలు కూడా చెప్పేస్తున్నారు, మా తాతకి 80 వచ్చింది, ఇంక లేడులే, ఇంకెంతకాలం బతుకుతాడు. వాక్య ప్రకారం చెప్పాను, కానీ ఆ వాక్యము ఎవరి కోసము రాశారు అన్న సంగతి ఎవరికి తెలియదు సరిగ్గా. మనం కూడా పాస్టర్లుగా మనం కూడా ఏం చెప్పేస్తాం, 70, 80 అంతే, దేవుని వాక్యం అంతే చెప్పేసింది. మనిషికి దేవుడు ఒక ఆయుస్సును నిర్ణయించాడు. దేవునిలోనికి వచ్చినటువంటి మనిషికి ఆయుస్సుతో సంబంధం లేదండి. ఈ ఆయుస్సుతో ఇక్కడ మనకు మొదటి ఆదాము కింద ఉంటే నీకు 70, 80. నువ్వు మొదటి ఆదాము కింద ఉన్నావా, నీ ఆయుస్సు 70, 80. కానీ మనం ఏ ఆదాము కింద ఉన్నాం? రెండో ఆదాం. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? రెండవ ఆదాం. రెండో ఆదాం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం.